వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. జగద్గిరిగుట్ట కొండపై వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 54వ వార్షికోత్సవము. వసంత పంచమి రోజు ప్రతి సంవత్సరము స్వామివారి కళ్యాణం చేయడం జరుగుతుంది. అదే పరంపరలో ఒక 6 సంవత్సరాల నుంచి వైశ్య సంఘం నుండి జగద్గిరిగుట్ట నందు వెలిసినటువంటి కొండపై వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపక ట్రస్ట్ కమిటీ సభ్యులందరము, అలాగే జగద్గిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం సభ్యులైనట్టు మీ అందరము వైశ్యులందరము కలిసి స్వామివారి కళ్యాణం తదుపరి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడానికి మేము వైశ్యులందరం కూడా కలిసి ముందుకు రావడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా 4000 నుంచి 5000 మందికి పంచభక్ష పరమాన్నాలు కూడా అందరికీ అందే విధంగా సహాయ కార్యక్రమాలు కూడా మాకు అందిస్తున్నారు. మేము కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ఇంకా చాలా చేయాలని చూసుకున్నాము. అలాగే అమ్మవారి దేవస్థానం నందు కూడా పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిత్య పూజలు, నిత్య తీర్థ ప్రసాదములు, అల్పాహార సమారాధన, అన్న సమారాధన విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే జగద్గిరి కొండపై వేసినటువంటి దేవుళ్ళందరికీ కూడా మా యొక్క ఆర్యవైశ్య సహకారం ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలకి మా వైశ్య సహకారం ఎప్పటికీ ఉండదని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ అలాగే విజయవంతంగా జరగాలని మేమందరం కోరుకుంటున్నాము. జై వాసవి. జై వాసవి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జగద్గుట్ట కొండపై వెలిసినటువంటి ఆలయంలో మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం మరియు శ్రీ ఆర్యవైశ్య సంఘం జగద్గుట్ట వారు ఇక్కడ గత 6 సంవత్సరాల నుండి ఇక్కడ కళ్యాణం తదనంతరము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు కళ్యాణం తర్వాత ఇక్కడ అన్న ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఆ అయ్యవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పని మా ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య కనకా పరమేశ్వర దేవస్థానం వారి తరఫున కోరుకుంటున్నాం. తెలుగులో వాసవి మాతాకి జై. జై వెంకటేశాయ నమః. వెంకటేశాయ నమః. ఈ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణంకు మేము ఆర్యవైశ్యులు అందరం కలిసి అన్నదానం చేయడం జరుగుతుంది. దేవస్థానం వాళ్ళు మాకు సహకరించి కొన్ని మాకు ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. 4000 నుంచి 5000 మంది వరకు భక్తులకు మేము అన్నదానం చేయడం మాకు అదృష్టం. మేము మమ్మల్ని ఎంతో సహకరించిన అందరికీ పెద్దలందరికీ సెలవు. జై ధన్యవాదాలు. జై వాసవి. జై జై వాసవి. ఈ రోజు కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతున్నాము. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమము మా జగద్గుట్ట ఆర్యవైశ్య సంఘం నుంచి మరియు మా కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి అందరం కలిసి ఆర్యవైశ్యులం అందరం ఇక్కడ గొప్పగా ఘనంగా చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. సప్తగిరి సుందర దివ్య శుభ మందిర సప్తగిరి సుందర దివ్య శుభందర దివ్య శుభ మందిర
सप्तगिरि सुन्दरा दिव्य शुभ मन्दिरा पाहि शुभकरा पाहि भवहरा दयतु ननु कावरा सप्तगिरि सुन्दरा दिव्य शुभ मन्दिरा गिरिधर गोपाल हरि गोविंद कृष्ण हरि गिरिधर गोपाल हरि गोविंद कृष्ण हरि गोविंद आनंद आनंद गोविंद गोविंद आनंद आनंद गोविंद गोविंद आनंद आनंद गोविंद गिरिधर गोपाल हरि गोविंद कृष्ण हरि गिरिधर गोपाल हरि गोविंद कृष्ण हरि नारायण नमो नमो नरसिंह नमो नमो गोपाल नमो नमो गोविंद नमो नमो सर गगनं भुवनं चलनं देवं निरन्तरं जगति निवास नीसाटि निवेश वेंकटेश गगनं भुवनं चलनं मा जीवं श्रीनिवास वेंकटेश श्रीनिवास वेंकटेश आदिपुरुष अनंत रूप गोविंद हरि गोविंद पुंडरीकाक्ष पुराण पुरुष निर्मल चरित नीलमेघ श्याम गोविंद हरि गोविंद पाहि परमदयाकर देव पाहि अगणित वरदा ईशा परमदयाकर देव पाहि अगणित वरदा ईशा सुरमुनि सेवित श्री हरि गोविंद देवरा गगनं भुवनं चलनं
జీవం నీవే. నంద నందన నవనీత చోరా, నంద నందన నవనీత చోరా, కష్ట నివారక శిష్ట పాలక గోవింద హరి గోవింద. అనాథ రక్షక ఆపద్ బాంధవ పావన చరిత పాహి మురారి గోవింద హరి గోవింద. పాహి కరుణాసాగర దేవ, పాహి కలియుగ వరద ఈశ, కరుణాసాగర దేవ, పాహి కలియుగ వరద ఈశ, వెంకటనాయక శ్రీధర గోవింద దేవరా. గగనం ఈ భువనం నీవే, చలనం మా జీవం నీవే. దినకర తేజ ధరణి నాయక, దినకర తేజ ధరణి నాయక, తిరుమల వాస శ్రీనారాయణ గోవింద హరి గోవింద. భక్త తారక లక్ష్మి వల్లభ నందకుమార నవనీత చోర గోవింద హరి గోవింద. పాహి పురాణ పురుష దేవ, పాహి పరమ దయాకర ఈశ, పురాణ పురుష దేవ, పాహి పరమ దయాకర ఈశ, దయగని కరుణతో మముగను గోవింద దేవరా. గగనం ఈ భువనం నీవే, చలనం మా జీవం నీవే. నిరంతరం జగతిని కాచే శ్రీనివాస, నీ సాటి నీవే ఈశ. ఏడుకొండల వెంకటేశ, ఎడనున్నవో శ్రీనివాస, ఏడుకొండల వెంకటేశ, ఎడనున్నవో శ్రీనివాస. నీ కొండకు వచ్చేము కోటి దండాలు పెట్టేము, నీ కొండకు వచ్చేము కోటి దండాలు పెట్టేము, మా అండ దండ గుండే స్వామివి నీవంట. ఏడుకొండల వెంకటేశ, ఎడనున్నవో శ్రీనివాస, ఏడుకొండల వెంకటేశ, ఎడనున్నవో శ్రీనివాస. గోవింద గోవింద ఏడుకొండల వాడ గోవింద, గోవింద గోవింద వడ్డీ కాసుల వాడ గోవింద.
కట్టంగా మొక్కే తీరంగా ఆపదలుంటే కాపాడేవయ్యా ముడుపే కట్టంగా మొక్కే తీరంగా ఆపదలుంటే కాపాడేవయ్యా వడ్డీ కాసుల వెంకన్న మా బాసట నీవన్నా వడ్డీ కాసుల వెంకన్న మా బాసట నీవన్నా మారేడు తోడు నీడా స్వామివి నీవంట ఏడుకొండలా వెంకటేశ యాడనున్నవో శ్రీనివాస ఏడుకొండలా వెంకటేశ యాడనున్నవో శ్రీనివాస పాండురంగ విఠల మా పండరినాథ విఠల పాండురంగ విఠల మా పండరినాథ విఠల నీకే మొక్కేము నీలాలిచ్చేము గోవిందాయని నిన్నే పిలిచేము నీకే మొక్కేము నీలాలిచ్చేము గోవిందాయని నిన్నే పిలిచేము మా ఏలిక నీవయ్యా మమ్ము చల్లగా చూడయ్యా మా ఏలిక నీవయ్యా మమ్ము చల్లగా చూడయ్యా మా దిక్కు మొక్కై కాచే స్వామివి నీవంట ఏడుకొండలా వెంకటేశ యాడనున్నవో శ్రీనివాస ఏడుకొండలా వెంకటేశ యాడనున్నవో శ్రీనివాస అలమేలు మంగమ్మ లోరుడవు నీవయ్యా పద్మమ్మ పగడాల విభుడే నీవయ్యా స్వామి అలమేలు మంగమ్మ లోరుడవు నీవయ్యా పద్మమ్మ పగడాల విభుడే నీవయ్యా కోరి కొలిచిన వారికి కొంగు బంగారం నీవే కోరి కొలిచిన వారికి కొంగు బంగారం నీవే మా తల్లి తండ్రి గురువు దైవం నీవంట ఏడుకొండలా వెంకటేశ యాడనున్నవో శ్రీనివాస ఏడుకొండలా వెంకటేశ యాడనున్నవో శ్రీనివాస పాండురంగ విఠల మా పండరినాథ విఠల పాండురంగ విఠల మా పండరినాథ విఠల ఉంటివి దాకేటి సక్కాని కొండల్లో సందమామ కంటే అందంగా ఉంటివి పగడాల పద్మమ్మ దేవితో నీవు కోటి కాంతులతో వెలుగుతుంటివి పగడాల పద్మమ్మ దేవితో నీవు కోటి కాంతులతో వెలుగుతుంటివి మా పిల్ల పాపలతో నీ కొండకు మేము వచ్చినమయ్యా నీకు ముక్కిన ముడుపులు వెంకన్న తప్పకుండా మేము తెచ్చినమయ్యా మా పిల్ల పాపలతో నీ కొండకు మేము వచ్చినమయ్యా నీకు మొక్కిన ముడుపులు వెంకన్న తప్పకుండా మేము తెచ్చినమయ్యా
గనగాన గంటల్లో ఘనముగ పూజలు శేషాద్రివాస శ్రీ వెంకటేశ. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. వీరేశ్వర లింగాయ సమాజం జగద్గురు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో గత 10 సంవత్సరాల నుంచి మంచినీళ్ళ కార్యక్రమం నిర్వహించబడుతుంది. వినాయక వీరభద్ర స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో కూడా మంచినీళ్ళ క్యాంపు 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ క్యాంప్ అనేది వీరేశ్వర వినాయక వీరభద్ర స్వామి టెంపుల్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దీనికి అధ్యక్షులుగా సార్ స్వామి ఆకాశ గంగలో స్నానాలాడి అల్లి మల్లె పూలు తెచ్చినమయ్యా. గంగలో స్నానాలాడి అల్లి మల్లె పూలు తెచ్చినమయ్యా. పవిత్రమైన నీ పాదాలను పన్నీరుతోని గడిగినమయ్యా. పవిత్రమైన నీ పాదాలను పన్నీరుతోని గడిగినమయ్యా. నీ బంగారు కోవెలలో భక్తి మీద మేము భజనలు చేసి రంగరంగ వైభోగంగా నీకు సంబరాలెన్నో జరిపినమయ్యా. నీ బంగారు కోవెలలో భక్తి మీద మేము భజనలు చేసి రంగరంగ వైభోగంగా నీకు సంబరాలెన్నో జరిపినమయ్యా. గనగాన గంటల్లో ఘనముగ పూజలు శేషాద్రివాస శ్రీ వెంకటేశ. గనగన గంటల్లో ఘనముగ పూజలు శేషాద్రివాస శ్రీ వెంకటేశ. ఆకొండ కోనల్లో కోటొక్క పూజలు శ్రీగల్ల తండ్రి సీనయ్య నీకు. ఆకొండ కోనల్లో కోటొక్క పూజలు శ్రీగల్ల తండ్రి సీనయ్య నీకు. స్వామి ఏడేడు కొండల్లో వెలసిన వెంకటేశ వైకుంఠ వాస శ్రీ వెంకటేశ ఆపద మొక్కుల అనాథ రక్ష. వైకుంఠవాస శ్రీ వెంకటేశ ఆపద మొక్కుల అనాథ రక్ష. జగమంతా నిండిన జగన్నాథుడా దివి నుండి భువికచ్చి వెలసిన దేవా. జగమంతా నిండిన జగన్నాథుడా దివి నుండి భువికచ్చి వెలసిన దేవా. నిన్ను నిష్ఠతో వేడినము దశావతార దరిచేర్చుకోవా. మా కష్టాలు కన్నీళ్లు కడదేర్చి కాపాడరావా శ్రీ వెంకటేశ. నిన్ను నిష్ఠతో వేడినము దశావతార దర్శించుకోవా. మా కష్టాలు కన్నీళ్లు కడదెచ్చి కాపాడరావా శ్రీ వెంకటేశ. గనగాన గంటల్లో ఘనముగ పూజలు శేషాద్రివాస శ్రీ వెంకటేశ. గనగన గంటల్లో ఘనముగ పూజలు శేషాద్రివాస శ్రీ వెంకటేశ. ఆకొండ కోనల్లో కోటొక్క పూజలు సిరిగల్ల తండ్రి సీనయ్య నీకు. మా పూజలందుకోవయ్యా ఏడు కొండల ఎంకన్న నీవు. మా సేవలందుకోవయ్యా శ్రీలక్ష్మీనాథుడ సీనయ్య నీవు. మా పూజలందుకోవయ్యా ఏడు కొండల ఎంకన్న నీవు. మా సేవలందుకోవయ్యా శ్రీలక్ష్మీనాథుడ సీనయ్య నీవు. మా పూజలందుకోవయ్యా ఏడు కొండల ఎంకన్న నీవు. మా సేవలందుకోవయ్యా శ్రీలక్ష్మీనాథుడ సీనయ్య నీవు. మా పూజలందుకోవయ్యా ఏడు కొండల ఎంకన్న నీవు. మా సేవలందుకోవయ్యా శ్రీలక్ష్మీనాథుడ సీనయ్య నీవు. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గో
గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేల్పు వైతివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం ఓ ధూళిని దేవతలే ధరించెదరురా ఓ శక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేల్పు వైతివే గోమాత జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం ఓం శాంతి. నా పేరు పద్మ. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారిస్ యూనివర్సిటీ 1936 సింధు హైదరాబాద్ లో ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది మౌంట్ ఆఫ్ ముఖ్య కేంద్రం. ఇక్కడైతే వివేకానంద నగర్ లో ఈ సంస్థ ఉంది. మేము ఈ జగద్గిరి గుట్టలో ఈ రోజు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెడిటేషన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. వాటి గురించి తెలియచేయడం కోసం మేము ఈ స్టాల్ పెట్టాము. ఇందులో మాకు యూత్ వింగ్స్, డాక్టర్ వింగ్స్, చిల్డ్రన్ వింగ్స్, చాలా వింగ్స్, గ్రామ వికాసము అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఇది మన కోల్పోయిన విలువలను మనం మళ్ళీ రిటర్న్ తీసుకోవడం కోసం
ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం స్వపరివర్తనే విశ్వ పరివర్తన. మన వాల్యూస్ మనం ఏవైతే పోగొట్టుకున్నామో తిరిగి తీసుకోవడం ఈ మెడిటేషన్ వల్ల మనకు యూజెస్ ఉంటుంది. ఈ మెడిటేషన్ వల్ల మనకు సుఖము, శాంతి, ఆనందము అన్నీ కూడా మనకు లభిస్తాయి. ఇందులో అన్ని రకాల ఫ్యామిలీస్ ఉంటారు. ఇక్కడ అన్ని రకాల చదువుకున్న వాళ్ళు కానీ, మదర్స్ కానీ అందరూ ఎంతో మంది ఇందులో విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులు కూడా మెడిటేషన్ చేయడం వల్ల మంచి మార్కులు పొందగలుగుతారు. ఇంట్లో కూడా సుఖము, శాంతి ఉంటుంది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ మెడిటేషన్ అనేది మనము నడుస్తూ తిరుగుతూ ఎలా అయినా చెయ్యొచ్చు. ఓం శాంతి, ఓం శాంతి. ఈ జగద్గిరి గుట్టలో 22 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ జరుగుతూ ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఎంతో సర్వీస్ చేయాలని మా యొక్క శుభ భావన. ఓం శాంతి, ఓం శాంతి. నా పేరు రమాదేవి. నేను ఈ మెడిటేషన్లో 24 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకు పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. పూర్తిగా నేను పాజిటివ్ థాట్స్ చేయగలుగుతున్నాను. తర్వాత ప్రతి సమస్యను అంటే తక్కువ సమయంలో దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి వస్తుంది. తర్వాత అందరితో కూడా నేను మంచిగా రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతున్నాను. తర్వాత చిటికలో యుక్తి దొరుకుతుంది అంటారు కదా, ఆ విధంగా ఈ జ్ఞానంతో, యోగంతో సదా మనం ప్రతి పరిస్థితి, విఘ్నము, అనారోగ్యం నుంచి ముక్తి పొందగలుగుతున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. నా పేరు మాది కూకట్పల్లి, పేరు జంగమ్మ. నేను ఈ జ్ఞానం తెలుసుకొని 23 సంవత్సరాలు. ఈ జ్ఞానం తెలుసుకుంటే చాలా శాంతి, సుఖము, ఆనందం, ప్రేమ ఉంటుంది. ఈ జ్ఞానం తెలుసుకుంటే ఈ జ్ఞానం అందరికి అందాలని సంతోషంతో భగవంతుని అందరు తెలుసుకోవాలని సంకల్పము. అందరూ నరుడే నారాయణుడాయ, నారే లక్ష్మాయ అంటారు కదా, అదే సంస్థ. ఇది రాజయోగ మెడిటేషన్ ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భగవద్గీత పాఠశాల. ఓం శాంతి. ఓం శాంతి. నా పేరు విశ్వనాథ్. ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం. నేను ఈ విశ్వవిద్యాలయంలో 21 సంవత్సరం నుంచి ఉంటున్నాను. నేను ఇక జగదిరిగుట్ట ప్రాంతంలో నివాసిస్తున్నాను. ఈ జగదిరిగుట్ట ప్రాంతంలో 22 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ రాజ్యోగం చిత్ర ప్రదర్శన పెట్టడం జరుగుతుంది. నేను ఈ సంస్థలో 21 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇందులో నేను ఒక ఆర్థిక పరిస్థితి కానివ్వండి, లేదా శరీరం సమస్యలు కానివ్వండి, లేదా ఇంటి పరిస్థితి కానీ ఏదైనా కానీ ఈ యొక్క రాజ్యోగం ద్వారా నా ఒక ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసుకున్నాను. సో దీని ద్వారా ఇంకా ఈ యొక్క విద్యార్థులు కానివ్వండి, లేదా మాతలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి